వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలతోటి ఉన్నటువంటి 4 ఎంపీలతోటి ఏం రాజకీయం చేస్తాము అనేటువంటి పాయింట్ ని ఒకటైతే, రెండోది ఈ అసెంబ్లీకి నేను వెళ్ళను అసలు అంటే జగన్మోహన్ రెడ్డికి అహంకారం బాగా ఎక్కువ, చాలా ఎక్కువ. సో దాంతో ఇప్పుడు ఈ అసెంబ్లీలో గతంలో 151 మందిని వేసుకొని నేను ఏ విధంగా హ్యూమిలియేట్ చేశాను, ఒక్కొక్కరిని ఏ విధంగా అవమానపరిచాను. ఇప్పుడు వాళ్ళు నన్ను పిలుస్తున్నారు అసెంబ్లీకి రమ్మని, ఆయనకి గౌరవం ఇవ్వాలి తప్పితే ఆయన మనం ఇక్కడ హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే పరిపాలనా పరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో వాటి మీద ప్రశ్నించడం, వాళ్ళు చేసిన తప్పుల్ని బయట పెట్టడం తప్ప ఆయన వ్యక్తిగతంగా మనం ఏమి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన గౌరవంగా అసెంబ్లీకి రావాలి. ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించి 11 కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గెలిచినవి, వాటికి సంబంధించి ఏం అభివృద్ధి కావాలి, అక్కడ సమస్యలు ఏంటో ఇక్కడ హ్యాపీగా చెప్పొచ్చు అని చెప్పి సభా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఎక్కట్లా. ఆ బాబు చెప్తేనే నేను వినలేదు, ఈ బాబు చెప్తే మాత్రం నేను వింటానా, నాకెందుకు అసలు, నాకు అవసరం లేదు. సో నేను ఇందులో ఈ అసెంబ్లీలోకి నేను కాలు పెట్టనికపోయినా దాని గురించే రిజైన్ చేసేసి, ఇంకో పక్కన అవినాష్ రెడ్డి కూడా ఎంపీగా అవినాష్ రెడ్డిని కూడా రిజైన్ చేయించేసి పులివెందులలో అవినాష్ రెడ్డిని పోటీ చేయించి తద్వారా ఈయన కడపలో పార్లమెంట్ లో గెలిచేసి పార్లమెంట్కి వెళ్ళిపోదాం అన్న ప్లాన్ లో ఉన్నాడు. ఢిల్లీలో అయితే అక్కడ పార్లమెంట్ లో అయితే మన ఎవడ ఏం పీకలేడు, ఏం చేయలేడు. మన నలుగురితోటి మన రాజ్యసభ ఎలాగో ఉంది, మన వాళ్ళ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు. బీజేపీని ఆడుకోవచ్చు కావాలంటే బిల్లులకి మద్దతు ఇవ్వకుండా, అలాగే కాంగ్రెస్ పార్టీ తోటి కొంచెం అంటగా అయితే ఎలాగోలాగ మనం మళ్ళీ బాగా వేసేయొచ్చు అన్న ఆలోచన ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో అతి భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి ఒక ప్రాపగండా అనుకోవాలా, ప్రచారం అనుకోవాలా, ఏదైనా అనుకోవచ్చు. కొంతమంది వైసీపీ నేతలు కూడా నర్మగర్భంగా చెప్తున్నారు, అవును జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇలాగే ఉంటుంది, మొండోడు కదా ఎంతైనా, మూర్ఖుడు, ఎవరు మాట ఏండో నిర్ణయం తీసుకోవాలనుకుంటే తీసేసుకుంటాడు తిక్కదొబ్బితే, అందుకని జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది అంటున్నారు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ సాహసం చేయగలడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు కానీ, లేదు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు కానీ? 2011 మూమెంట్లో ఉప ఎన్నికలకు వెళ్ళారు, ఉప ఎన్నికలకు వెళ్ళి సరే గెలిచారు, మొత్తానికి అంతా అయిపోయింది. తర్వాత 2014లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 2014 ఎన్నికలు వచ్చిన తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, రాష్ట్రం విడిపోయాక మళ్ళీ జరిగిన ఉప ఎన్నిక, మన నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి. సో నంద్యాల ఉప ఎన్నికలోనే అత్యంత ఘోరంగా ఓడిపోయాడు ఆ రోజు అధికారంలో తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 70 సీట్ల దాకా వాళ్ళకున్నాయి, 70 అలాగా. అలాంటి స్థాయిలో కూడా ఉన్నప్పుడు, అలాగే అసలు నంద్యాల అంటేనే అటు ఒకప్పుడు కాంగ్రెస్ కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ కంచుకోట అంటారు. అలాంటి నంద్యాలలో ఉప ఎన్నికల్లో ఓడిపోయారు, ఘోరంగా ఓడిపోయారు. భారీ మెజారిటీతో తెలుగుదేశం వాళ్ళ క్యాండిడేట్లను గెలిపించుకుంది. మరి అలా గెలిపించుకున్నప్పుడు ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అసలు? కడపలో ఈసారి కనుక ఉప ఎన్నిక అనివార్యం అయితే షర్మిలను పోటీ పెట్టి ఖచ్చితంగా నేను గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తాను, షర్మిలను గెలిపిస్తాను దగ్గరుండి మరి అని చెప్పి రేవంత్ రెడ్డి ఆల్రెడీ నిన్న హామీ ఇచ్చేస్తున్నాడు. సో రేవంత్ రెడ్డి దిగిపోతాడు ప్రచారానికి. సరే తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ భూపేష్ రెడ్డినే పెడితే ఇంకా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి ప్రధానమంత్రి మోడీ రావచ్చు, అమిత్ షా రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో వాళ్ళ ప్రచారంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి 100% విజయ అవకాశాలు ఉంటాయి. అందులోనే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి. కాంగ్రెస్ పార్టీకి వస్తుందా రాదా అన్నది 50-50 రావచ్చు, రాకపోవచ్చు అనేది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటం అనేది ఖాయం అవుతుంది. అలాగే పులివెందుల జూలు విదిల్చిన సింహంలాగా పులివెందుల రవి ఓడిపోయినప్పటికీ కూడా మొత్తం నియోజకవర్గం అంతా గతంలో ఎక్కడెక్కడ కూడా అడుగు పెట్టలేకపోయారో ప్రతి చోటకి ఆయన వెళ్ళి రావడం అనేది జరుగుతుంది. మొత్తం గ్రామాలన్నీ కూడా తిరుగుకుంటూ వచ్చేస్తున్నాడు. వైసీపీ అనుకూల గ్రామాలు కూడా వెళ్ళడం, అక్కడ ఏంటి పరిస్థితి ఏంటి, డ్రైనేజీలు ఎలా ఉన్నాయి, వాటర్ సర్వీస్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ కూడా చూసుకొని మరి ఆయన రావడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఉప ఎన్నిక పులివెందులకు వచ్చిందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్, రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ తోటి
అవినాష్ రెడ్డిని ఎవడు పట్టించుకోడు పులివెందుల్లో. కడప కంటే ఏదో మొత్తానికి అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలతో కొంతమందితో లాలూచి పడి కొన్ని మండలాల్లో వీటిల్లో ఏదో జయించి నెగ్గాడు ఆఖరికి ఏదో అందరూ బహిరంగంగా చెప్పుకునేటువంటి రహస్యమే, పరువు పోకూడదు అని. సో ఈసారి ఎంత విషం చిమ్మాలని ప్రయత్నించినా పరువు పోవడం ఖాయం. సో అసెంబ్లీకి వెళ్ళి అవమానం పొందడం బెటరా, అవమానించకపోయినప్పటికీ అవమానం ఫీల్ అవుతూ అక్కడికి వెళ్ళడం బెటరా, లేదంటే ఇప్పుడు ఈ సాహసం ఎలాగైనా చేసి ఓడిపోతే ఏమవుతుంది, ఇదే ఆలోచన ప్రస్తుతానికి ఉంది. ఓడిపోయిన రాజకీయాలు ఎందుకు, మనకి హాయిగా ఇంట్లో కూర్చొని మన రాజకీయం మనం చేసుకుందాం, లేదంటే మళ్ళీ ఇంకోసారి పాదయాత్ర మొదలెట్టేస్తే పని అయిపోతుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. బట్ గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని బేరీజు వేసుకున్నప్పుడు, ఇప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం చూసుకున్నప్పుడు గెలుపు సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్న పొజిషన్ నెక్స్ట్ 5 ఏళ్ల పాటు అలాగే కాపాడుకుంటే బెటర్ ఏమో తప్ప రాజీనామాలు చేసి ముందుకు వెళ్ళాలా అన్న ఆలోచన పెట్టుకుంటే ఆ 2 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి పువ్వుల్లో పెట్టి చేతికి ఇచ్చినట్టే. ఇది వాస్తవం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.